దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. మట్టి ప్రమిదలను నీటిలో 1 గంట పాటు ఉంచుకోవాలి. మట్టి ప్రమిదను నీటిలో పెట్టంగానే చూస్తూ ఉన్నారు కదా, ఇలా బబుల్స్ అయితే వస్తాయి. ఇలా నీటిలో ఏర్పాటు చేసుకోవటం వల్ల నూనెను అనేది ఎక్కువగా పీల్చకుండా గంట తర్వాత మట్టి ప్రమిదలను నీటిలోంచి తీసేసి నీట్ గా తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. అఖండ దీపం వెలిగించుకోవటం కోసం ప్లేట్ కు చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. అఖండ దీపం ఏర్పాటు చేసుకోవటం కోసం ప్లేట్ లో నవధాన్యాలు ఏర్పాటు చేసుకుంటాము. మీకు తోచిన నవధాన్యాలను ఏర్పాటు చేసుకోండి. లైక్ మీ ఇంట్లో జొన్నలు, బియ్యము, వడ్లు ఇలా ఏవి ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోండి. 2 ప్రమిదలకు చక్కగా పసుపు కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న జొన్నల మీదుగా 2 ప్రమిదలను ఏర్పాటు చేసుకోండి. ప్రమిదలలో నూనెను వేసి వత్తిని వేసి సిద్ధం చేసుకోండి. అఖండ దీపానికి మనకు మార్కెట్ లో వత్తులు అనేది అందుబాటులో ఉంటాయి. చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుతున్న దీపానికి చక్కగా కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. అఖండ దీపం గురించి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.